ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు కదం తొక్కారు. హక్కుల కోసం పిడికిలు బిగించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని తుడుం మోగించారు. తంతోలి ముత్యాలమ్మ ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. ఎస్టీ జాబితాలోకి అక్రమంగా వచ్చిన లంబాడా, సుగాలి, బంజారాలను తొలగించాలని నినాదాలు చేశారు. ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఎవరైతే లంబాడాలు ఉన్నారో వాళ్ళని తొలగించాలని చెప్పేసి, ఎందుకంటే 1950లో షెడ్యూల్ తెగలను గుర్తిస్తున్నటువంటి క్రమంలో 342లో లేనటువంటి లంబాడాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళే దోచుకపోతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా మా ఉద్యోగాలను కూలగొడుతున్నప్పటికీ కూడా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మా యొక్క సమస్యను పరిష్కరించడంలో విఫలమైనాయి. అందులో భాగంగా ఇవాళ మా ఆదివాసీ నాయకులు, సంఘ నాయకులు అందరూ కలిసి ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ గౌరవనీయులైన సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాబట్టి ఆ నోటీసులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నివేదిక సమర్పించాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1976లో వాళ్ళు మేము డిఎన్టీలుగా అంటే మేము ఎస్టీలుగా చెలమని మమ్మల్ని తీసుకున్నారని 75 అంటే 77 వరకు కూడా వల్ల దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. అంటే ఒక కమిషన్ లేదు, ఒక అసెంబ్లీ తీర్మానం లేదు, పార్లమెంటు ఆమోదం లేదు, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఒక రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ 49 సంవత్సరాలుగా మా ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశ పథకాలు అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు కూడా మొత్తం వాళ్ళే దోచుకపోతున్నారు. వాళ్ళు చెప్పేది శుద్ధ తప్పు. ఎందుకంటే వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి భయపెడతా ఉన్నారు. మాది లక్షల జనాభా ఉన్నది, 50 లక్షలు ఉన్నది, దేశంలో 30 కోట్ల జనాభా ఉంది. ఇవన్నీ ప్రభుత్వానికి ల్యాబింగ్ చేసి భయపెట్టడానికి. కానీ ఉన్నత న్యాయస్థానం ఆదివాసీల పక్షాన నిలబడ్డది. ఈరోజు అసెంబ్లీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పార్లమెంట్, భారతదేశ ప్రభుత్వం కావచ్చు, నిజమైన ఆదివాసీల పక్షాల నిలబడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఏం చెప్తారు? ఈరోజు వాస్తవంగా కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, అది వాస్తవంగా ఆదివాసులకు మాత్రం రాజకీయ పరంగా వాడుతున్నారు, మాత్రం ఆదివాసుల మీద ప్రేమ లేక చూస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా గతం నుంచి ఇప్పటివరకు కూడా ఏ హక్కులైనా, ఏ జీవులైనా ఒక ఆదివాసుల జీవో తీయాలంటే 24 గంటల లోపల తీస్తారు. కానీ ఆదివాసుల చట్టాలు మాత్రం అన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పోరాటం ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, ఈ పోరాటంకు కోర్టు అయితే ఏదో ఇచ్చిందో దానికి మాత్రం సమర్పించకుంటే మాత్రం మేము లంబడ తాండు ఉన్నా ఎక్కడున్నా మేము ఆందోళన కార్యక్రమం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనుకుని మనం. మీరు చదువుకోలేకనే వాళ్ళ మీద చెప్తున్నారు అంటున్నారు. చదువుకోలేకంటే ఎందుకు మేము చెప్పాలంటారా? మా దగ్గర కూడా పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది ఉన్న లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాం. అంతమందికి మీరు ఉద్యోగాలు ఇస్తారా? చదువుకోలేదని ఒక సాకు చెప్పకండి. మాకు రావాల్సిన వాటా మాకు చెందాలి, అంతే తప్పితే మేము చదువుకోలేదని మాకు వచ్చే వాటాకి ఇంకొకరికి ఎట్లా ఇస్తారు ప్రభుత్వాలు కూడా? అదే అంటున్నా. మీరు ఎస్టీ జాబితాలో వచ్చిన దొంగలు అమ్మాడాలని తీసేస్తే బాగా చదువుకున్న పిల్లగాళ్ళకు ఖచ్చితంగా జీతాలు వస్తాయనేది, వాళ్ళని తొలగించాలనేది ఒకటే మా డిమాండ్ అనేది. మేము కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.